Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి, కొన్ని కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అలా అడిగినటువంటి ప్రశ్న సాధారణంగా ఉండే సందేహమే అందరికీ కూడా. ఉంగరం వేలు అని అంటూ ఉంటారు. ఈ వేలుకి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? అలాగే ఎంగేజ్మెంట్ లాంటివి జరిగేటప్పుడు ప్రధానంగా ఈ వేలికే ఉంగరం తొడుగుతారు. కారణాలు ఏంటండి? అంత మన శాస్త్రంలో ఏమన్నా ఈ వేలు గురించి ఇలా చెప్పబడి ఉందా? ఉంగరం పెట్టుకోవడానికి ఈ వేలే ప్రసిద్ధి అని. ఉంగరం వేలు అన్నప్పుడు మనం ఏ రత్నము ధరించినా మొట్టమొదలు మనం ఈ యొక్క ఈ సంబంధించిన చిటికన వేలు పక్కన ఉన్నటువంటి వేలికి ధరిస్తాం. కారణం ఏంటంటే నవగ్రహాలలో ఆత్మకారకుడు రవి. ఆత్మ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి రవికి సంబంధించినటువంటి వేలు కూడా ఈ వేలు. అందుకనే రవి స్థానము ఇక్కడ అంటారు. చిటికన వేలు నుంచి పక్కన ఉన్నటువంటి వేలుది రవి వేలు, ఇది రవి స్థానం. అంటే మనకు ఎవరి జాతకంలోనైతే రవి చాలా బలంగా ఉంటాడో, ఈ కలియుగంలో ఈనాడు అందరినీ వేధించే జబ్బు గుండె జబ్బు. గుండె జబ్బు రాకుండా ఉంటుంది. అందుకోసం ఉంగరం వేలికి ఇక్కడ గనక అంటే మన గుండె నుంచి ప్రసారం అయ్యేటువంటి నాళం ఏదైతే ఉంటుందో అది గుండెకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఉంగరం పెట్టడం ద్వారా దీనికి సంబంధించినటువంటి రాపిడి జరుగుతుంది. జరిగి ఆ యొక్క నరువు ఏదైతే ఉంటుందో అది చైతన్యం అవుతుంది. అందుకని ఇక్కడ గుండె దగ్గరికి మనకు రక్షణ కవచంగా ఉండడం కోసం వేలు ఈ యొక్క ఏ ఉంగరం చేసుకున్నా ఈ వేలుకు పెట్టుకుంటారు. ఇదే ఉంగరం వేలు అయిపోయింది. ఉంగరం పెట్టుకుంటాం కాబట్టి ఉంగరం వేలు అయిపోయింది అంతే. అందుకని మీరు గమనించుకుంటేనమ్మా చాలా సందర్భాల్లో అదృష్టరత్నం ఏదైనా ఈ వేలుకే పెడతారు. ఎందుకనంటే మన గుండె చప్పుడు ఇదంతా కూడా మనం ఏదైనా కానీ మనం ముఖ్యంగా వీడి గుండె గట్టిదిరా అని అంటారు. అంటే బలంగా నిర్ణయం తీసుకున్నటువంటిది స్థితి కానీ ఏదైనా కానీ మనస్సు ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయం అంటే మన మెదడు నుంచి వచ్చినప్పటికీ కూడా మన మనస్సే ఇక్కడ ప్రధానం. మనస్సుకు సంబంధించిన ధాతువు ఇక్కడ గుండె కవాటాల దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మన మనస్సుని కంట్రోల్ చేయాలన్నా, మనం తీసుకునే నిర్ణయాలు పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలన్నా మన మనస్సుకి ఆ సూచనలు అందాలి. ఈ యొక్క చైతన్యం చేసేటువంటిది. అందుకనే ప్రతి రత్నం కూడా అదృష్ట రత్నమైనా ఏ రత్నమైనా చివరికి ఏదైనా కానీ ఈ ఉంగరం వేలుకు పెట్టుకునేటువంటి ఆచారంగా మనకు వేల సంవత్సరాల నుంచి ఉందని చెప్పవచ్చు. ఇదైతే హార్ట్కి సంబంధించి ఉందని చెప్పారండి. మరి ఎంగేజ్మెంట్ లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ వేలికే, ఒకవేళ పెళ్లి కూతురు అమ్మాయి అయితే ఎడమ చేతి ఉంగరం వేలని, అబ్బాయి అయితే కుడి చేతి ఉంగరం వేలని ఈ వేలికే ధరించండి అని అంటారు. ఎందుకండి కారణం? మనకు ఈ సాంప్రదాయం మనకు లేదమ్మా. ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టడం అనేటువంటిది లగ్న పత్రిక రాసుకోవడం, వధూవర నిశ్చయం అని అంటారు. కాకపోతే విదేశముల నుంచి వచ్చినటువంటిది వాళ్ళ ప్రాంతం ప్రకారము ఎంగేజ్మెంట్ రింగ్ కనుక పెట్టుకుంటే ఆ రోజు నుంచి వాళ్ళకి నిశ్చయమైనట్టుగా వాళ్ళకి భావన. అంటే మనలాగా లగ్నాలు ముహూర్తాలు చూసుకొని రాసుకునేది అక్కడ లేదు కాబట్టి, ఆ సాంప్రదాయం అక్కడ లేదు కాబట్టి దానిని అక్కడ మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే విధంగా ఎంగేజ్మెంట్ నాడు మాత్రం రింగు తొడుగుతారు. ఇది ఇప్పుడు మొత్తం ఈ యొక్క సంబంధించినటువంటి ప్రపంచ నాగరికత వసుధైక కుటుంబం అయిపోయింది. అనేక ప్రాంతాల వాళ్ళు కూడా అనేక ప్రాంతాల ఆచారం, మన ప్రాంత ఆచారం కూడా అక్కడ పాటిస్తున్నారు కదా, మన దేవుని అక్కడ కొలుస్తున్నారు కదా, అలాగే అక్కడ ప్రాంత ఆచారం ఇక్కడ చేస్తున్నారు. ఇది ఎక్కడా లేదు. కాకపోతే దీనికి ఒక విశిష్టత అనేటువంటిది ఉందమ్మా. ఎందుకు ఉంగరం వేలికే తొడుగుతారు? ఈ అనేక వేళ్ళు ఉండంగా ఎందుకు తొడగరు? దీనికి మనకెంటూ శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా లేదు. కానీ లాజికల్గా కనుక మనం చూసినట్లయితే ఈ 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళని మనం ఇలా ఉన్నప్పుడు నేను అని సూచించేటువంటిది ఈ మధ్య వేలు. ఈ మధ్య వేలుని ఇలా ముడిచండి. ఇక్కడ అబ్బాయి వైపు అమ్మాయి వైపు నేను అని ఈ మధ్య వేలుని ఇలా చూపించండి. ఇక మిగతా వేళ్ళన్నీ కలపండి. బొటన వేలు మన తల్లిదండ్రులు, చూపుడు వేలు మన తోబుట్టువులు, చిటికన వేలు మన యొక్క పరిచయస్తులు, స్నేహితులు, వీళ్ళందరూ. గమనించండి, బొటన వేలుని ఇలా ఇలా కదపండి, 2 వస్తాయి. అంటే దీని అర్థం ఏంటి?
మనతో పాటు మనల్ని కన్న తల్లిదండ్రులు వారి ఆయుష్నంత వరకు మనతో పాటు ఉండి వాళ్ళు దూరం అవుతారు. అది సహజంగా జరిగేదే. తోబుట్టువులు ఇవి ఈ 2 వేళ్ళు అన్నప్పుడు ఈ తోబుట్టుల దగ్గరకు వచ్చి మనతో పాటు పెరుగుతారు. వాళ్ళు ఎవరికి వాళ్ళు వివాహాలు చేసుకుని ఎవరికి వాళ్ళు విడిపోతారు. ఇక మనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళు కూడా వెళ్తారు. ఇక నేను అని సూచించేటువంటిది ఇది దాంపత్య బంధం. ఈ మధ్య ఉంగరం వేలు అనేటువంటిది దాంపత్య బంధం. ఈ నేను అని చెప్పి ఇక్కడ ఒకటైనటువంటిది ఈ 2 వేళ్ళని కదిపి చూడండి. వస్తుందా మీకు? అసలు వస్తుందా? అది కదులుతుందా అసలు? లేదండి. నేను ఇది ఇవి కదులుతుంది, ఇది కదులుతుంది, చూపుడు వేలు కదులుతుంది. కానీ నేను అని సూచించే ఇద్దరు వ్యక్తిని సూచించేది మధ్య వేలు. ఇరువురి దాంపత్యం ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇది దాంపత్యాన్ని సూచించేది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు దాంపత్యం విడిపోదు. అంటే మన నుంచి మన వాళ్ళు కన్న తల్లిదండ్రులు పోతారు, దూరం అవుతారు. మనం కూడా వేరే ప్రదేశంలో నివసిస్తూ మన తోబుట్టులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, మన స్నేహితులు దూరం అవుతారు. కానీ మన ఇద్దరం అంటే ఈ మధ్య వేలో నేను స్త్రీ పురుషుని సూచించేది. మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఈ దాంపత్యాన్ని సూచించే ఈ ఉంగరం వేలు మాత్రం విడిపోము. అంటే మన ఇద్దరం కలిసి ఉన్నంత వరకు విడిపోము. మన ఇద్దరం కలిసికట్టుగా ఉంటే దాంపత్యం విడిపోదు అనేటువంటిది సూచన. అందుకనే ఉంగరం వేలికి తొడుగుతారు. దీంట్లో ఉన్న అంతరార్థం నేను నీకెప్పుడు అండగా ఉంటాను, నువ్వు నాకెప్పుడు అండగా ఉండవు అని చెప్పి ఆడవాళ్ళు ఎడమ చేతికి మగవాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు దాంపత్యం అనేది ఉండదు. సహజంగా అంతే కదమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరు కలిసి ఉంటే ఇంకా విడిపోవడాలంటే ఏమి ఉంటాయి? మనతో పాటు వచ్చినవి అన్ని మనతో పాటు దూరమైనా మనమే లోకంగా అనుకుని వచ్చినటువంటి వ్యక్తులు అబ్బాయినా అమ్మాయినా. గురుగారు మరి ఇట్లా ఈ వేలు అంటే ఈ వేలు మధ్య వేలు అనేటువంటిది నేను అని సూచించేది. స్త్రీ అయినా పురుషుడైనా ఈ ఇద్దరు కలిసి ఉన్నంత వరకు ఈ దాంపత్యం అనేటువంటిది ఈ వేలుని ఎవ్వరూ కూడా కదపలేరమ్మా. ఒక్కసారి ఈ 2 వేళ్ళని విడదీసి చూడండి. అప్పుడు విడదీస్తే అన్ని వేలు కలిపితే ఇది కూడా విడిపోతుంది. అంటే మనం కలిసి ఉన్నంత వరకు మనం ఇలా కలిసి ఉన్నంత వరకు మన దాంపత్యాన్ని ఎవ్వరూ విడిదీయలేరు. మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ దూరం అవుతారు, కానీ మనం ఒకరికొకరం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాం. కానీ ఇక నువ్వు వేరు నేను వేరు, ఇక మన ఇద్దరికి సంబంధం లేదు అని చెప్పి ఎవరికి వారే యమునా తీరే ఇది అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? దాంపత్యం కూడా ఈ వేలు అప్పుడు విడిగా కనిపిస్తుంది, విడిగా పనిచేస్తుంది. అన్ని వేళ్ళు ఇప్పుడు ఇద్దరు విడిపోయారు. ఇంకా చూడండి అట్లా. ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్లయితే ఒక సంఘటన చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి వివాహం జరుగుతుందమ్మా. ఇది రీల్స్ లో కూడా బాగా ఫేమస్ అయింది. ఉన్నప్పుడు సంబంధించినటువంటి అబ్బాయికి తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. కట్టం దగ్గర కొద్దిగా తక్కువైంది. ఆ అబ్బాయి తండ్రి అడుగుతుంటుంటే ఇక్కడ ఆ అబ్బాయి నాకు తల్లి లేదు, నువ్వు జీవితాంతం నన్ను విడిచిపెట్టకుండా ఉండగలిగితే చాలు, నీ దార వచ్చే డబ్బు ఏమీ వద్దని చెప్పేసేసి అని అబ్బాయి మొత్తం కట్టము డబ్బులు అన్ని అమ్మాయికి తిరిగి ఇచ్చేసేసాడు తండ్రికి. అంటే ఇక్కడ ఏంటి బంధము? నాకు నువ్వు జీవితాంతం తోడుగా ఉంటే చాలు అని కోరుకుంటున్నది ఇప్పుడు యువత. నాకు దూరంగా కాకుండా ఉండు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నాతో పాటు జీవితాంతం ఉండు అని ఆ అబ్బాయి కోరుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎంతో సాధారణంగా ఆహ్వానించి కన్నీళ్ల పర్యంతమై వాళ్ళ అమ్మాయి తండ్రికి శక్తి లేకపోయినా అర్థం చేసుకొని అల్లుడుగా వచ్చేటువంటి వ్యక్తి నా కుటుంబాన్ని అర్థం చేసుకున్నాడని చెప్పి ఎంతో సంతోషంగా ఆమె ఉప్పొంగిపోయింది. ఇది కావాలమ్మా దాంపత్యంలో. అసలైన పరమార్థం అది ఉంగరం వేలికి. చాలా చక్కగా తెలియని విషయం గురువు గారు, ఇదైతే చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.